నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర తాజా వార్తలు ఏంటి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి అంటారా? మళ్ళీ బాగా వేడెక్కాయి అన్న. ఈ వేడెక్కిన రాజకీయాల వలన రాజకీయ పార్టీల్లో గుండెల్లో రైళ్లు బొలగెత్తుతున్నాయి. తాజాగా 4 రోజుల కిందట కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూసుకున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆయన ఇది చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడము, మళ్ళీ ఆయన హైదరాబాద్ వెళ్ళి అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని మందులు కూడా తీసుకోనికుండా హెరాస్మెంట్ చేసి వాడిని బయట కూర్చోబెట్టేసి అంత మందులు తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు. రాజకీయ విశ్లేషకులు కూర్చొని చెప్తున్నారు, ఆయన 70 సంవత్సరాల వయసు ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వాళ్ళు మందులు తీసుకునే సమయం, బట్టలు తీసుకునే సమయం ఇవ్వాలి. నేరం చేశారా లేదా అనేది మన కోర్టులు నిర్ణయిస్తాయి. అలాంటప్పుడు వీళ్ళు కొంచెం కూడా ఆయనకి సమయం ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. తర్వాత గుంటూరు తీసుకొచ్చారు. ఆయన మీద హాస్పిటల్లో ఆయన మెడికల్ చెకప్ ఆయన చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. జడ్జి గారి ముందు సబ్మిట్ చేస్తే జడ్జి గారు కంప్లైంట్ చూసిన తర్వాత అందులో ST/SC కేసు ఉంది. జడ్జి గారు అడిగారు, SC/ST కేసు ఎలా పెడతారు మీరు, ఏంది అని చెప్పి జడ్జి గారికి కోపం వచ్చి పోలీస్ శాఖ వారికి మెమోలు జారీ చేశారు. స్థానిక SP గారికి, DSP గారికి అందరికీ మెమోలు జారీ చేశారు. మీరు ఎలా కేసు పెడితే దీని మీద సమాధానం చెప్పండి మీరు అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఈ కేసు 3 రోజుల తర్వాత సుప్రీంకోర్టు వస్తే నిన్నటి రోజు సుప్రీంకోర్టులోకి వస్తే సుప్రీంకోర్టు ఏమడిగింది, మీరు ఈయన మీద ఎందుకు కేసు ఫైల్ చేశారని అడిగారు. టీవీ డిబేట్లో ఆయన కృష్ణరాజు గారు చెప్తే ఈయన నవ్వారు అన్నారు. దాని మీద సుప్రీంకోర్టు చివాట్లు పెడుతూ కూడా ఏమన్నారు, మీరు ఈయన అరెస్ట్ చేయడం ఏంటి, నవ్వినందుకు మీరు అరెస్ట్ చేసి 70 సంవత్సరాలు ఉన్న అతన్ని మీరు హెరాస్మెంట్ చేస్తారా, ముందు మీరు వదిలేయండి అన్నారు. న్యాయస్థానాల మీద విశ్వాసం రోజు రోజుకి మనుషులకు పెరుగుతుంది. న్యాయం, ధర్మం అనేది కోర్టులు నిర్ణయిస్తారు. మీరు ఏది పడితే ఈ కేసులు పెట్టేసి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని పెట్టి మీరు కేసులు పెట్టుకుంటా వెళ్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రజా హక్కులు ఎందుకు? మరి ఇప్పుడు చాలా వరకు కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అందుకని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆయనకి ఎప్పుడైతే మెమో జారీ చేశారో ఆయన అప్పుడే క్షమాపణ కూడా చెప్పారు, నేను ఏం అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని క్లియర్గా చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఏం చెప్తారు, భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. అసలు ఏమైనా దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది మహిళలను ఉసిగొల్పి మీరు సాక్షి కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు దాని మీద రాళ్ళు రువ్వారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ అనుభవం ఉన్న నాయకులే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బదులు కొడుతున్నారు. మీరు బదులు కొడుతూ సాక్షి కార్యాలయాల మీద మీరు దండ వేస్తే రేపు మీరు సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపు వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయంలోకి వస్తారు, రేపు వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వేరే ఏ ఛానల్ వాళ్ళు అయితే ఏది డిబేట్ పెట్టారో వాళ్ళ మీద రాళ్ళేస్తే దీని పరిణామాలకు అన్ని కారణము మీరు ఇవాళ వేసే ప్రతి అడుగు కూడా రేపు దీనికి మీకు సమాధానం చెప్తుంది. ఇది దానివల్ల మీరు ప్రజలకి మంచి చేయాలి, ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి అని దాని మీద శ్రద్ధ చూపాలి. కానీ మీరు మహిళలను ఉసిగొల్పి రాళ్ళు ఉరిగిస్తే దాని మీద సమాధానం చెప్పక తప్పదు. వచ్చే రోజుల్లో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఆలోచించండి. ఆలోచించి ఎవరైతే తప్పు చేశారని మీరు నిర్ణయిస్తున్నారో దాన్ని తప్పు చేశారా లేదా అని న్యాయస్థానాలను నిర్ణయిస్తాయి. న్యాయస్థానాల మీద ప్రతి మానవుడు కూడా హక్కు ఉంది. అది వాళ్ళు తీర్పు, జడ్జి గారి తీర్పు సరైనది ఉన్నది. ఈరోజు మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక్క తీర్పు మీద మేము అందరం యావత్ రాష్ట్రంలో ఉన్న మన అందరం మానవులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం చాలా మంచిది అని మాకు విశ్వాసం ఉంది. న్యాయస్థానాలు, న్యాయదేవత ముందు మాకు న్యాయం జరిగిందని మనకి ఉంది.
ఇప్పుడు దాకా ఎన్ని జరిగిన తీవ్ర పరిణామాలు దాని అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. చాలా వరకు కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు మాటలు వింటున్నాం. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన పనులేంటి? ఇలా కేసులు పెట్టలేదంటారా? అన్న ఒక్క మాట ఏంటంటే ఇందులో మీరు ఆలోచించాల్సిన మాట, ఏ రోజైతే వైసీపీ అధికారంలో వచ్చిందో ఆ రోజే ఈ కక్షలు కుతంత్రాలు వద్దు, ప్రజలకి సంక్షేమం అందాలి. ఆ రోజే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ ఒకటే, కులం చూడవద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, పార్టీ కూడా చూడొద్దు, మీరు చూడకుండా మీరు న్యాయం చేయండి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలి, వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు అని ఆ స్లోగను 2019 నుండి అయింది. 2024 ముఖ్యమంత్రి పదవి నుండి దిగేవారు కూడా అదే స్లోగన్ ఉంది ఆయనది. ఏ రోజు కూడా ఆయన తప్పు చేయలేదు, తప్పు చేయడు, ఆయన తప్పు చేసే వాళ్ళనే సహించాడు. ఆయన మనస్తత్వం, ఆయన చెప్పిన మాటల మీదే మనం రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ నమ్ముతారు, ఆయన్నే నమ్ముతారు. నాయకులని నమ్మము, ఆ ప్రజానాయకుడిని మేము నమ్ముతాం. ఆయన స్లోగన్ మీదే ఓటింగ్ జరిగింది. ఆయన స్లోగన్ మీదే సచివాలయాల ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి కుటుంబానికి వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి సంక్షేమం మీకు అందిందా, అందలేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు అని చెప్పి మొత్తం డేటా తయారు చేసి ప్రతి కుటుంబంది ఇలా అంతా మీరు ప్రభుత్వంలో వచ్చి మీరు ఏ డేటా తీశారు? పాత ప్రభుత్వం ఉన్న డేటా సేకరించిన డేటా మీద ఈరోజు మీరు కూడా పథకాలు అమలు చేయడానికి మీకు బాగా ఇదవుతుంది. మీకు ఎటువంటి కష్టం లేకుండా చేశాడు ఆయన. మీరు అది ఆలోచించాలి. మీరు ఒక్కటే నా మనవి ఏంటంటే ప్రభుత్వంకి, మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు వదిలేసి న్యాయం ధర్మం మీద ఇచ్చిన ప్రజలకి న్యాయం చేయాలి, దాని మీదే మీరు ఫోకస్ చేయాలి.